నిష్కామ కర్మ స్థితిలో మాట్లాడనా నిష్కామ కర్మ స్థితిలో ఉన్నప్పుడు లేదా ఏ కోరిక లేనప్పుడు నాకు ఏదొచ్చినా ఓకే అనుకున్నప్పుడు ఇంకా దేవునితో పని ఉంది. దేవుని దగ్గరకు పోయి మామూలుగా అంటే యూజువల్ జనాలందరూ దేవుని కోరికల కోసమే పోతున్నారు కదా. అవును పోతున్నారు. అప్పుడు భక్తి ఇప్పుడు నాకు 2-3 క్వశ్చన్స్ ఇలాంటి. ఒకటేమో దేవుడికి భక్తి అంటే అన్ని భక్తితో చేయాలి. మీ డెఫినేషన్ అది నాకు అర్థమైంది. అది కాదు. ఓకే ఓకే జనరల్ భక్తిలో భక్తుడు అనే వ్యక్తి దేవుడికి పోయి ప్రార్థన చేస్తాడు, మొక్కుతాడు, లేదా మనకు వచ్చిన శ్లోకాలు చదువుతాడో లేకపోతే ప్రేయర్ అంటారు కదా ప్రార్థన, జపాలు మంత్రాలు చేస్తాడో ఏదో చేస్తాడు. ఎందుకు చేస్తాడు? దేవుడిని ప్రసన్నం చేసుకొని నాకు ఏదో కావాలని అడిగే కోరిక ఉంది కాబట్టి. నాకు ఏ కోరిక వద్దు, నాకు ఏం అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇదంతా అక్కర్లేదు ఫేజు. ఇంకొకటి ఇది అవసరమా అంటే ఈ ప్రార్థన చేయడం అనేది అవసరం. నిజంగా నాకు ఈ రియలైజేషన్ ఎందుకు వచ్చిందంటే నేను గట్టిగా ఒకటి కావాలని భయంకరంగా కోరుకున్నా, అది కాలేదంటే దేవుడి మీద కోపం అని కాదు. నన్ను దేవుడు ఉన్నోడిలో పక్కన పెడితే దేవుడి మీద కోపం వచ్చి నాకు కాలే కాబట్టి నేను అడగ అట్లా కాదు. అది ఏదైతుంది కాంది కాదు అన్న తర్వాత అడుగుడు ఎందుకు, అడిగి ప్రయత్నాలు చేయడం ఎందుకు? ఈ మొక్కుకుంటారు కదా, బిజినెస్ పెడతారు కదా దేవునితోటి, నాకు ఇట్లా మొక్కు, నాకు ఇది తీరిస్తే నేను ఇది వస్తా. ఇప్పుడు ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అని చెప్తారు కొన్ని పోయినప్పుడు. నాకు అది అర్థం కాదు. ఈ దేవుడు పవర్ఫుల్ అయింది నాకు. దేవుడు అంటేనే పవర్ఫుల్ కదా మళ్ళా. ఈ దేవుడు పవర్ఫుల్ అంటే ఎందుకు పవర్ఫుల్ అయిందంటే నువ్వు అడిగినట్టు చేస్తాడట. నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా 108 తిరుగుతుంది, అవుతుంది, సంథింగ్ ఇట్లా ఉంటాయి కదా. ఇవన్నిటి మీద నాకు ఎప్పటి నుంచో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఇది అవసరం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరిక్ భక్తి అనేది అవసరమా? ఆ జనరిక్ భక్తిలోంచి చేసే ప్రార్థన అవసరమా? ఇంకొకటి, నేను మొన్న కాశీ పోయినప్పుడు కూడా మిమ్మల్ని నేను చూసినా అని చెప్పిన, ఒక 3 కిలోమీటర్స్ లైన్ ఉంటే 3 కిలోమీటర్స్ లైన్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నిల్చొని దేవుని దర్శించుకుని నాకు దర్శనం మంచిగా అయిందని చెప్తారు. నాకు అది ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది. అది నాకు ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ పదాలు జ్ఞానం లేనప్పటి నుంచి కూడా నాకు అది ఒక డౌట్ ఉంది. ఏంటంటే ఎందుకు ఆనందపడుతున్నారు అంటే నాకు అర్థమైంది. ఇప్పుడు కొన్ని కలిపిన విషయాల్ని క్లబ్ చేసేసినావు. అంటే నాకు అన్ని ఒకటేసారి అడిగేస్తూ కూడా క్లబ్ చేసినావు. అంటే కలపకూడదు, 2 కలిపినావు. ఒకటి పూజ భక్తి ఒక పక్కన పెట్టు, ప్రార్థన వేరే. ప్రార్థన చేసేవాడు ప్యూర్లీ స్పిరిచువల్. ప్రార్థన అంటే ఏం చేస్తాడు? దాంట్లో నాకు ఏ కోరికలు లేవు, బట్ ఏదైతే నేను అనుభవిస్తున్నానో దాని కృతజ్ఞతాపూర్వకంగా ఏదో ఒక దిక్కు మళ్ళీ నువ్వు చేతులు జోడించావు అంతే. అంటే చదవడం ఏమి లేవు, ప్రార్థనలో ఏమి లేవు. ప్రార్థన అంటే జస్ట్ అంటే యు ఆర్ ఫుల్ఫిల్డ్ అండ్ యు ఆర్ బీయింగ్ థ్యాంక్ఫుల్ టు వాట్స్ ఎవర్ ఈస్. దానికి ఆకాశానికి నమస్కారం పెట్టినాను, అది ప్రార్థన. ఇన్ దట్ కేస్ ప్రార్థన ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ పడుతుంది అంతే. అది ప్రార్థన. నువ్వు సమయం గిమయం ఏముండదు దానికి. కానీ పూజకు భక్తికి సమయం ఉంది, విధి విధానాలు ఉన్నాయి, మెటీరియల్ ఉంది, ఒక పర్టికులర్ శ్లోకము ఏదో ఉంటుంది, లేకపోతే ఒక అనుష్ఠానం ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందుకని ప్రార్థన అన్నది వెరీ బ్యూటిఫుల్. ఒక డిజైర్లెస్ స్టేట్లో నువ్వు చేతులు జోడించినావు అంతే. సో ప్రార్థన మాటికి ఉండదు జీవితంలో, 1-2 సార్లు మాటికి ఉండదా? ఇంకా అవసరం లేదు. ఇంకా అంటే ఊరికే థ్యాంక్స్ ఏం చెప్పు. నువ్వు మొదటిసారి గుర్తించినావు నేను బాగానే ఉన్నా, ఇలా బాగుండడానికి సహకరించిన అన్నిటికీ నమస్కారం. ఆ నమస్కారం అనేది పర్టికులర్ గుడికి పోయి దేవుడి విగ్రహం చూసి పెడతారా, లేకపోతే మనకు మనం ప్రార్థనకి ఉన్న చోట, అది మేలు కోరిన చోట వాళ్ళు లేచి నమస్కారం పెట్టాడు, అయిపోయింది అక్కడ. అందుకే ఒకటే అవసరం లేదు, మాటికి ఏముండదు. మాటికి లేదా ఇప్పుడు లోక కళ్యాణం కోసం మనం ఒక్కొక్కసారి సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ బాగుండాలి అనేది ప్రార్థన అయింది. అంటే వ్యక్తి స్వార్థం ఏమీ లేదు అక్కడ, సమిష్టిగా బాగుండాలని కోరుకునే ఒక పద్ధతి అది. తర్వాత పూజ భక్తి అన్నది మన ఉపదేశసారంలో నేను రాస్తున్న కాంటెక్స్ట్, పూజ బేసికల్గా పూజ కాదు. పూజ అంటే నథింగ్ బట్ ఒక సంపూర్ణ శ్రద్ధ అని. సో మామూలుగా రోజు మొత్తంలో ఒక 10 నిమిషాలు సంపూర్ణ శ్రద్ధగా ఉండి దేవుడి దగ్గర, మిగతా టైంలో శ్రద్ధ కోల్పోతున్నావు అనుకో, నీ పూజ పార్షియల్, ఏకీకృతమైంది, అంటే ఒకవైపే ఉంది. అట్లా కాకుండా సంపూర్ణ శ్రద్ధని నువ్వు అన్ని వైపులా తీసుకొచ్చావు అనుకో, అప్పుడు నీ పూజ అనేది సుసంపన్నమవుతుంది.
నీ భక్తి మార్గం అది రియల్ భక్తి మార్గం. అది ఇక్కడ ఇంకొకటి గొప్ప గొప్ప ఎన్లైటెడ్ పీపుల్ చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఒక పర్టికులర్ టెంపుల్కి వెళ్ళి పూజ చేస్తున్నావు అనుకో, అంటే అదే టెంపుల్కి వెళ్ళి పూజ చేయాలా, అదే ఇంపార్టెంటా అని అడిగినప్పుడు పరమహంస లాంటి వాళ్ళు ఒక మాట చెప్పారు. గంగా నది నీళ్లు ఎక్కడి నుంచి తాగినా గంగా నది అన్నారు. ఆకాశము ఎక్కడ చూసినా అదే ఆకాశం. నువ్వు పూజ భక్తి మార్గంలోకి ఎంటర్ అయ్యి నువ్వు ఈ రియలైజేషన్కి రావాల్సిందే. మొదట ఒక ప్రముఖ దేవాలయానికి వెళ్ళావు, అందులో ఉన్నది శివుడు అనుకుందాం. నెక్స్ట్ మీ డిస్టిక్లో ఉన్న దేవాలయానికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళక్కర్లేదని. ఆ తర్వాత మీ వీధిలో దేవాలయానికి వెళ్ళావు, ప్రతిసారి అక్కడికి వెళ్ళక్కర్లేదని. తర్వాత నీ ఇంట్లోనే శివుడు ఉన్నాడని తెలుసుకున్నావు, తర్వాత నీలోనే శివుడు గలడని తెలుసుకున్నావు. అట్లా ఎండ్ అవుతుంది భక్తి మార్గం. ఎండ్ అవుతుందా? లేకపోతే ఇప్పుడు నాలో శివుడు ఉన్నాడని తెలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నా కాశీకి పోయినప్పుడు మళ్ళీ శివుడు అక్కడ శివుడికి స్పెషల్ అంతే. అప్పుడు మామూలు భక్తుడు పూజ చేసే విధానానికి ఇతను పూజించే విధానానికి జమీనాసన్ ఫరక్ ఉంటుంది. ఒకవేళ తానే అది అని తెలుసుకొని కూడా తాను అటువంటి స్థితిని కలుసుకున్నప్పుడు వాడు మౌనంగా నిలబడతాడు అంతే. అంటే మనసులో ఏ అర్జుడి కానీ ఒక ప్రత్యేకమైన కోరిక కానీ ఉండకపోవచ్చు. అలజడి ఉండదు ఆబ్వియస్లీ. ఇప్పుడు అలజడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కళ్ళలో నీళ్ళు వస్తాయి దేవుని చూడంగానే, అది నీ యొక్క లాంగింగ్ వల్ల వచ్చింది. లాంగింగ్ వల్లనే వస్తుంది. అంటే లాంగింగ్ ఉండకూడదు ఏ విషయం గురించి. ఇప్పుడు ఈ తనలోనే ఉండడం తెలుసుకున్న వ్యక్తి అక్కడ అలాంటి ఏరియాకి పోయినప్పుడు పెద్ద ఇప్పుడు తిరుపతి కాశీ లాంటి దగ్గర పోయినప్పుడు ఒక పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి లైన్ లో నిల్చోడా అవసరం లేదు, నాకు తెలుసు, నేనే తెలుసు కదా, అంత పెద్ద లైన్ ఇప్పుడు 3 గంటలు నిల్చోవాలా అని అనుకుంటాడా? ఆ వ్యక్తి అలాంటివి ఏమి చేయడు. ఎలాంటివి? అతను భక్తి పూజ యొక్క సమగ్రత అర్థమైందంటే అర్థం సంపూర్ణ శ్రద్ధ వచ్చేసిందని. ఉన్న చోటు నుంచి సంపూర్ణ శ్రద్ధతో ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు అంతే. ఇంకా ఆ బాండింగ్ ఏముండదు, బైండింగ్ ఉండదు అన్నట్టు. అంటే ఇలా చేస్తేనే అది కరెక్ట్ అట్లా ఏముండదు. వాడు సంపూర్ణ శ్రద్ధతో అటెంప్ట్ చేస్తాడు విషయాన్ని అంతే. ఎవరు లేకపోతే దర్శనం చేసుకుంటాడు, లేకపోతే దూరం నుంచే దేవాలయం వైపు మళ్ళీ పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు వాడు. లేదా ఉన్న చోటు నుంచి ఒకసారి చేతులు జోడించి పైకి నమస్కారం అంటే వాడి పూజ అయిపోయింది. ఎందుకంటే వాడు కర్మ యొక్క మూలాన్ని గుర్తించాడు కాబట్టి వాడు నెక్స్ట్ పని చేసుకుంటాడు అంతే. అందుకే చాలా ఈ యొక్క పూజ తర్వాత నిజమైన పూజ మానవ సేవ అని చెప్పారు కదా. మానవ సేవనే మాధవ సేవ అని చెప్పారు కదా. వాడు చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళకి భోజనం వడ్డీయడమో లేకపోతే ఏదో సేవ చేయడమో చేస్తూ వాడు తరిస్తాడు అంతే. కానీ మరి అంటే ఇప్పుడు ఇది 99.99% ఇది అర్థం కాదు. అర్థమైనా కాకపోయినా ఇలా జరుగుతుంది కూడా. అర్థం చేసుకున్న వాళ్ళు ఇట్లా కొందరు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. సో సంఖ్య ఇంపార్టెంట్ కాదు, ఇది మన అవగాహనలో ఉన్న డిస్టింగ్విష్ మనం భేదాలు చెప్తున్నాం అంతే. అంతేగాని ఇక్కడ తప్పే. నేను అక్కడ లైన్ లో నిల్చొని నేను ఆలోచించినప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారు ఇంతసేపు, మార్నింగ్ నుంచి ఎందుకున్నారు, ఏం కావాలనుకుని ఉంటున్నారు ఇక్కడ అంటే పోతే నాకు శివయ్య నాకు ఇది ఇస్తాడు అని ఫిక్స్ అయిపోయింది కదా. అది జనరల్. ఎందుకంటే వాడికి పాపం చాలా కోరికలు ఉన్నాయి, ఎవరు ఇవ్వట్లేదు, కుటుంబం నుంచి వాడికి ఏమి రాలేదు. సో అందుకని ఒక అల్టిమేట్ సోర్స్ ఆఫ్ లైఫ్ అనుకొని అక్కడ వెళ్ళి వాడు నిలబడుతున్నాడు. ఆ తర్వాత కొంతకాలం శ్రద్ధగా పనిచేయడం వల్ల ఏదన్నా వస్తే అది దేవుడి దయ వల్ల వచ్చింది అనుకుంటాడు. కానీ ఏమైనా జరగకపోతే అది కూడా దేవుడి దయ అనుకుంటే నీకు భక్తి అర్థమైనట్టు. దేవుడి దయ నీవు అనుకున్నట్టు ఉండదు. అది ఎలా ఉన్నా దేవుడి దయ అనుకున్నావు అనుకో, నీ భక్తి మళ్ళా సుసంపన్నమైనట్టు లెక్క. ఇప్పుడు మణికర్ణిక ఘాట్ అవి ఉన్నాయి కదా, అక్కడ పోయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అరే అసలు ఇక్కడికి వస్తే అసలు లైఫ్ అంటే ఏందో అర్థమవుతుంది, నాకు ఇట్లా అనిపిస్తుంది అది అంటుంటే నాకేమో ఏం అనిపిస్తలేదు. అంటే ఏమనిపిస్తలేదు అంటే తెలుస్తుంది కానీ అంతగానో ఇట్లా వాళ్ళకి అనిపించినంత ఫీలింగ్ నాకు వస్తలేదు. నేను ఆలోచిస్తే నాకు వచ్చిన థాట్ ఏంటంటే, నేను ఆల్రెడీ మా ఇంట్లో 2 చనిపోయినప్పుడు చూసిన, అంటే నా ప్రెమిసెస్ లో నేను ఉన్నా, నువ్వు అక్కడ కనీసం వేరే ఎవరో కాలుతుంటే చూసి బాధపడుతున్నావు, నేను మా ఇంట్లో లేదా ఉన్నప్పుడు ఉన్నా. దాని తర్వాత హాస్పిటలైజ్ అయినప్పుడు అక్కడ నిల్చొని చూసిన, వాళ్ళు హాస్పిటల్ లోపలికి వెళ్తున్నప్పుడు సర్జరీ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందో తెలియదు, డాక్టర్ ఏం చెప్తాడో తెలియదు బయటకు వచ్చి. ఇవన్నీ నేను చూసిన తర్వాత నాకు ప్రతిసారి హాస్పిటల్కి పోతే, మెయిన్లీ ఆ బసవతారకం హాస్పిటల్కి పోతే
ఇప్పుడు వీళ్ళకి ఏదైతే ఫీలింగ్ కలిగిందంటారో నాకు బసవతారకం హాస్పిటల్ చాలా సార్లు కలిగింది. అదే అక్కడ పోయిన ప్రతిసారి అమ్మా వీళ్ళు ఇంతమంది ఇట్లా సఫర్ అవుతున్నారా అనేది చూసిన నేను మస్తార్లా. అది ఇప్పుడు చూసిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి అలవాటు అవుతుంది కదా. మన ఫస్ట్ వచ్చిన ఇంపాక్ట్ ఒక 10వ రాదు, 20వ రాదు. ఆబ్వియస్ గా అట్లా నేను ఇప్పుడు ఒక డాక్టర్ ఏముండదు అట్లంటే. అంటే ఒకటి ఉంది, గెట్టింగ్ యూస్డ్ అదొకటి, అండర్స్టాండింగ్ వల్ల రెండోది. సో గెట్టింగ్ యూస్డ్ అనుకో, నువ్వు యూ బికమ్ మెకానికల్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవితం అర్థం కాలే, అర్థం చేసుకునే ఉద్దేశం కూడా లేదు, రోజు అలవాటు అయిపోయింది చూస్తాం. మణికర్ణిక ఘాట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అది నార్మల్ థింగ్, అది ఎవ్రీ నార్మల్ థింగ్. వాళ్ళు ఏం ఇట్లా ఎగ్జైట్ గారు ఏముండదు, వాళ్ళకేం జీవితం అర్థమైన ఫీలింగ్ రాదు, అసలు లైఫ్ ఇంతే కదా అట్లా అంత ఫిలాసఫీ కూడా ఉండదు. వాడు అటు పడేసిపోయి పని వాడు వేసుకుని వెళ్ళిపోతాడు. శ్మశానంలో పనిచేసేవాడు కట్టెలు కాల్చిపోయి తినేస్తాడు అంతే. అదే అట్లా. అందుకని మనం ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, గెటింగ్ యూస్ టు ఆర్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నాకు ఇది మొన్న కాశీ నుంచి వచ్చిన తర్వాత ఈ థాట్ నడిచింది బ్రెయిన్ లో. దాని తర్వాత కేరళ ఇటు కోయంబత్తూర్ ఇటు సైడ్ పోయాను కదా, అక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ అవన్నీ చూస్తుంటే నేను చూస్తున్నా మస్తుంది అనిపించినాక కరెక్ట్ పావుగంట లోపల అంటే అక్కడే ఉంటాం కదా. ఇంకా ఇక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి నంబైపోతుంది. సో ఆ స్థితికి మనం ఎంత తొందరగా వస్తే అంత బెటర్ కదా. ఎగ్జాక్ట్ గా కావద్దు అంటలేదు కానీ అయిన తర్వాత ఇంకెంతసేపు ఇప్పుడు నువ్వేదో చెప్పావు, మంచి థాట్ ప్రాసెస్ ఇది ఇట్లా కొనసాగాలి. ఓకే.